అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మనకిచ్చినటువంటి మరొక దినాన్ని బట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు వచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క నెలంతా కాపాడి చివరి రోజు మనం నడిపిస్తూ వచ్చాడు. 37వ తారీఖు మరి ప్రభు చేసిన మేళను బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రింగళ మా ప్రభు తండ్రి, చింగళ మా దేవ, నమ్మకాన్ని మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రభావాన్ని వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మీ దాసుని అభిషేకించి కావలసిన దయగల మాటలు దయచేయమని, వచ్చే అనేకమైన డిస్టర్బెన్స్ని తొలగించమని, వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని విధాలాస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఏం మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాట స్పష్టంగా మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మాట్లాడబోతున్నాము. ప్రభు సహాయపడితే ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనము, మన సంఘాలు, మన సేవ, మరి పరిచర్యలో అనేకమైనటువంటి ఆటంకాల అభ్యంతరాలు వచ్చి మరి చాలామంది విశ్వాసం కోల్పోతుంటున్నారు. కొంతమంది సేవ చేయలేకపోతున్నారు. మరి ముఖ్యంగా మరి అనేక మంది మనల్ని విమర్శిస్తూ ఉంటున్నారు. సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయాలు. అందుకొరకే ఈరోజు భారంగా ప్రభు ఇచ్చినటువంటి భారంతో కొన్ని విషయాలు మీతో పంచుకోబోతూ ఉంటున్నాను. ఈ విషయాలు కూడా ఎందుకు పంచుకోవాలనుకుంటున్నాను అంటే, మరి నేను 1974లోనే మరి పరిచర్యలోనే చనిపోయే పరిస్థితి ఉన్న యవన కాలంలోనే అప్పుడు ప్రభు నన్ను బ్రతికించి ఒక మాట ఇచ్చాడు కీర్తన గ్రంథంలో నుంచి. మను నిన్ను స్తుతించినా, నీ సత్యము గురించి వివరించినా అనే మాటలు ప్రభు ఇచ్చాడు. కాబట్టి ప్రభు నన్ను బ్రతికించాడు కాబట్టి నా జీవితకాలం అంతా కూడా ఆయన వాక్యమే కాదు కానీ ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని చెప్పేదానికి ఆయన కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. నేను సేవకు రాకముందు ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ వచ్చాను. యవన కాలం నుండి కూడా విద్యార్థుల మధ్యలో సేవ చేస్తూ వచ్చాను. తదుపరి ఉద్యోగంలో చేరిన తర్వాత అనేక కుటుంబాలను మరి నాగ్పూర్ అనగా నార్త్ ఇండియా ప్రాంతంలో సేవ చేసి అనేకులను ప్రభు దగ్గర చేర్చి దాదాపుగా 20 సంవత్సరాలు సేవ అక్కడ ఉద్యోగం చేస్తూ దేవజనుడు భక్సింగ్ గారికి జత పనివారిగా ఉంటూ మరి ఆయన ద్వారా నడిపించబడి ఆయన యొక్క సలహాల మేరకు ప్రతి ఒక్క విషయం నాగ్పూర్లో జరిగిస్తూ చివరికి కాన్వొకేషన్ కూడా జరిపించే కృపదేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత సేవకు వచ్చిన తర్వాత కూడా మా తర్వాత మరి అనేకమైనటువంటి నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలోను అనేక సంఘాలు తిరిగి అనేకులకు వర్తమానాలు అందించి మరి ఆ కృప కూడా ప్రభు నాకు దయచేస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లో కూడా వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇలాంటి యొక్క పరిస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి నా యొక్క బాధ్యత, ఒక శరీరము బాధపడుతూ ఉన్నప్పుడు, ఒక అవయవంలో బాధపడుతున్నప్పుడు శరీరంలో మరొక అవయవం కూడా బాధ వస్తుంది కదా. అలాగనే ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితులు, మన సంఘ పరిస్థితులు బట్టి ఎంతో భారంతో, బాధ్యతతోటి ఈ కొన్ని విషయాలు మీతో పంచుకోబోతుంటున్నాను. దాంతో మీరు అందరూ కూడా చక్కగా విని అర్థం చేసుకొని మనం అందరూ కూడా కలిసి చివరి దినాల్లో పనిచేయడం ద్వారా ప్రభు మహింపరచబడతాడు. దాని కొరకే కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి చదివి వినిపిస్తాను. దయచేసి మీరు వినవలసిందిగా మనం చేస్తుంటున్నాను. 3 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. చివరి వచనము. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. చాలు. ప్రభు లేఖన భాగాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఇక్కడ పౌలు రాస్తూ ఆయన సేవకుడిగా ఉంటూ ఆయన రాసిన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా ఆ మార్గంలో నడుచుకోండి అని చెప్పాడు. అంటే క్రీస్తు ఎలాగ నడుచుకున్నాడు ఈ లోకంలో? ఆయన బోధించాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన అద్భుతాలు చేశాడు.
అదే సమయంలో ఆయన విమర్శించేవారు లేకపోలేదు. ఆయన మీద అనేక రకాలైనటువంటి యొక్క పన్నాగాలు పన్నారు, ఆయన బాధించారు, హింసించారు, చివరికి ఆయన మరణం కూడా అప్పగించారు. మరి ఎక్కడ కూడా ప్రభువు పొరపాటు చేసినట్టు కానీ, వారిని ఎదిరించినట్టు కానీ, వారితో పోట్లాడినట్లు కానీ, వారిని దూషించినట్టు కానీ, ద్వేషించినట్లు కానీ ఎక్కడ కనబడదు ఆయన. అందుకనే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దైవ సేవకులైనటువంటి మనం అందరము కూడా ఆ మార్గంలో వెళ్ళడం ద్వారానే మన ప్రభు మహిమపరచగలడు. అందుకనే ఆయన చెప్పిన మాట, క్రీస్తును ఎలాగైతే నేను నడుచుకున్నానో మీరందరూ కూడా అలాగ నడుచుకోమని చెప్తుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిగా సేవకులైనటువంటి మనము నిజమే మనం వచ్చింది సేవ. అనేకమైనటువంటి సమస్యలు మన ఎదుట ఉన్నాయి. కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, అనేకమైన ఆకలి దప్పకులు, అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉంటున్నాం. ఈ పరిస్థితుల మధ్యలో మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకుందాం. మనము లోకస్తుల్లాగా మనం ప్రవర్తించకుండా, వారిలాగా వాద వివాదాలు పెట్టుకోకుండా, మరి ఎలాగైనా మన ప్రభు కొరకై గలతీ 2:20 వచ్చిన ప్రకారము మనం సిలువేసుకుందాం. ప్రతి విషయంలో సిలువేసుకున్న ద్వారా ప్రభు హెచ్చించబడతాడు. ఆయన మౌనంగా కూడా ఉండడు. ఆయనే చెప్పాడు, మీరు ఒకరికొకరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకోవడం నా పని అని అన్నాడు. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాము. ఈ విషయాల్లో దయచేసి సేవకులైనటువంటి వారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. మనం క్రీస్తుని పోలి మనం తగ్గించుకొని మనం సిలువేసుకుంటూ లోకస్తుల వలె కాకుండా వారి వలె మనము పోలీస్ స్టేషన్లు లేకపోతే మరి న్యాయవాదుల దగ్గరకు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లకుండా ప్రభు కొరకే మనం ప్రార్థన చేసినప్పుడు, పౌలు జైల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇంటర్ఫియర్ కాలేదా? జైలును వణికించలేదా? పేతురు సరసాల్లో ఉన్నప్పుడు మరి దేవదూతలు రాలేదా? విడిపించలేదా? కాబట్టి మనము లోకస్తుల మీద ఆధారపడకుండా దయచేసి దేవుని వైపు చూడాలని దైవ సేవకులందరూ కూడా తోటి జత పనివానిగా నేను ఈ దినాన హెబ్రోను సహవాసంలో ఉండి మరి మనమందరం కూడా సేవలో ఉండాలని భారంతో విషయాలు పంచుకుంటుంటున్నాను. మరి నేను కూడా దైవజనుడు భక్సింగ్ గారితో తదుపరి వారిగానే పనిచేశాను. ఆయన నాకు వివాహం కూడా జరిపించాడు. మరి ఆయన సహా మేరకని జరిగిస్తూ వచ్చాను. ఆ తర్వాత మరి ఆయన తర్జుమా చేసే అవకాశం కూడా ప్రభు నాకు ఇచ్చాడు. అందుకని ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. అనుభవం కలిగినటువంటి సందర్భాలు చెప్తుంటున్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. రెండో విషయాలు మనం ఇక్కడ చూస్తే, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అంటున్నాడు. కాబట్టి సంఘం యొక్క క్రమం ఎవరి చేతిలో ఉంటుంది అంటే, పౌలు అంటున్నాడు, నేను అంటున్నాడు. నేను అంటే ఎవరంటే అపోస్తలుడు అయినటువంటి పౌలు, దైవ సేవకుడు అయినటువంటి పౌలు నేను క్రమపరుస్తాను అంటున్నాడు. అంటే ప్రియమైన సోదరులారా, రెండవ భాగంలో పెద్దలని చెప్పుకునేటటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి అని చెప్పుకునేటటువంటి వారు, లేకపోతే మేము సీనియర్స్ అని చెప్పుకునేటువంటి వారు, సహోదరులైనా దయచేసి ఈ మాటను అర్థం చేసుకోనండి. నేను క్రమపడతానని చెప్పినాడు. సంఘ క్రమాన్ని చేయవలసినటువంటి బాధ్యత దైవ సేవకుల చేతిలో ఉంటుంది. దైవ సేవకుల చేతిలో సంఘ క్రమం అనేది ఉంటుంది. వారు కావాలనుకుంటే కొంతమంది సహాయం తీసుకొని, పెద్దలు కానీ బాధ్యత గల సహోదరుల యొక్క సహాయం తీసుకొని ఆ రీతిగా వారి సంఘాన్ని క్రమపరుచుకుంటూ వస్తారు. అందుకని ఈ దినాల్లో చాలామంది సంఘ క్రమాన్ని వారి చేతిలోకి తీసుకొని పోతున్నారు. అది చాలా తప్పు. అందువల్లనే సంఘములన్నీ కూడా ఈ దినాల్లో దేవుని ఆత్మ పనిచేయకపోగా శరీర సంబంధమైన రీతిగా ప్రతి సంఘాన్ని కూడా శరీర సంబంధంగానే నడిపించుకుంటూ ఉన్నారు. అందుకనే శాంతి లేదు, సమాధానం లేదు. అక్కడ వచ్చేవారు నామకార్థంగా వచ్చిపోతూ ఉంటున్నారు. సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. కాబట్టి దయతోటి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన మనవి చేసుకుంటున్నాను. అయితే ఈ క్రమాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలు మనం పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో మరి వారు క్రమపరుచుకుంటారు, ఏ విషయాలు ఎలాగ ఉండాలా అనే విషయాన్ని గురించి కూడా వాక్యంలో కొన్ని విషయాలు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము అపోస్తుల కార్యం
అపోస్తుల కార్య 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటను మేము చెప్తుంటున్నాను 3వ వచనంలో. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతుము. కాబట్టి సంఘములో ఒక బాధ్యత ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు అది దైవ సేవకుల చేతిలో ఉంటుందనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి మర్మాలు తెలియవు. ఏదో వారు అనుకున్న రీతిగా వారికి వచ్చినటువంటి విధానంలో వారికి అర్థమైన రీతిగా మలుచుకొని వాక్యాన్ని చెప్పుకోవడము సంఘాలను అనేకమైనటువంటి అసమాధానానికి గురి చేస్తుంటున్నారు. నా ప్రియమైన సోదరులారా, సోదరీలారా, చూడండి, ఇక్కడ ఏముందంటే మేము వారిని నియమిస్తాము అని అన్నారు. అది ఏర్పాటు చేసుకునేది ఎవరంటే సంఘమే. మీలోనే ఎవరికైతే మంచి పేరున్నదో, మంచి సాక్ష్యం ఉన్నదో, మంచి ఆత్మ కలిగిన వాడికి ఉన్నాడో, మరి అలాంటి వారిని మీరు ఏర్పాటు చేసుకోరండి. వారికి కావలసినటువంటి బాధ్యతలన్నిటినీ కూడా వారికి ఏ పని అప్పగించాలో వారికి మేము నియమిస్తాము అని ఇక్కడ మరి 6వ అధ్యాయంలో పేతురు కాలంలో అపోస్తుల కార్యంలో జరిగినటువంటి విషయం. ఒక సమస్య వచ్చింది. హెబ్రీయుల మధ్యలో, గ్రీకు దేశస్తుల మధ్యలో, భాష మాట్లాడేవారి మధ్యలో ఒక సమస్య వచ్చింది. కాబట్టి ఆహార విషయంలో వారిని తక్కువ చూపు చూస్తున్నారేమోనని కొన్ని మరి రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులను చక్కగా చేయాలనుకుంటే వారు ఎక్కడికి పోయినారు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోలేదు, ఏ కోర్టుల దగ్గరికి పోలేదు, ఏ రాజకీయ నాయకుల దగ్గరికి కూడా పోలేదు. వారే దైవ సేవకులైనటువంటి వారందరినీ సమకూర్చి శిష్యులందరి సమూహాన్ని పిలిచి, అయ్యా మన ఇప్పుడు 3 దినాల్లో కొద్దిమంది రక్షించబడ్డారు, తర్వాత 3,000 మంది రక్షించబడ్డారు, తర్వాత 4,000 మంది రక్షించబడ్డారు, ఇప్పుడు సంఖ్య పెరిగిపోతూనే ఉంది. మరి అలాంటప్పుడు మేము కేవలము 12 మంది పని చేయగలమా? మేము చేయలేము. కాబట్టి మీరు ఏర్పాటు చేసుకోండి, ఆ పనిని మేము దానిని నియమించే బాధ్యత మాది అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి మరి పెద్దలు అనుకునేవారు, బాధ్యత గల సహోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకోరండి. మీరు సేవకులను నియమించుతున్నారు అనుకోవడం చాలా తప్పండి. అలాగే మీరు ఎప్పుడు చేయవద్దు. మీరు సేవకులను నియమించకూడదు. మీరు సేవకుల ఏదైనా మీరు సేవకులు మీ ద్వారా నడిపించబడకూడదు. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం. పాత నిబంధన కాలంలో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని చెప్పాడు. అయితే అది పాత నిబంధన కాలం అనుకుంటారు. అలాగనే యాజకులు, లేవీయులకు మందిరంలో బాధ్యత అప్పగించబడింది. సరే, అది పాత నిబంధన కాలం అనుకుంటారు. మరి ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా చూపిస్తున్నాను కదా నేను. అదే విషయాలు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యమే మనకి ఆధారము. జీవంగల సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తించాలో తిమోతి నీకు బాగా తెలుసని పౌలు రాస్తూ వచ్చాడు. మనం జీవంగల సంఘాలు ఆ సంఘంలో మనం ఎలాగా ఉండాలంటే ఇక్కడ మేము నియమిస్తాము అంటున్నాడు. ఒక పరిచర్య ఎవరికైనా ఇవ్వాలన్నా, ఏ బాధ్యతను ఎవరికైనా ఇవ్వాలన్నా ఆ బాధ్యత ఎవరి చేతిలో ఉంటుందంటే దైవ సేవకుల చేతిలో ఉన్న సంగతి మర్చిపోతున్నారు. అందుకనే ఈ కష్టాలు, అందుకని ఈ బాధలు, అందుకని ఈ నిందలు, అందుకని ఈ అవమానాలు పరిచర్యలో అనేకమైనటువంటి ఎందుకు వస్తున్నాయి అంటే దాని కొరకే వస్తుంటున్నాయి. కాబట్టి ఇది చాలా రహస్యమైన విషయం, మీరు అర్థం చేసుకోనండి. కాబట్టి ఈ పరిస్థితిని బట్టి ఇక మీదట ఎక్కడైనా సరే, ఏ సంఘంలోనైనా సరే మీరు పరిచర్యకు నియమించబడాలంటే అది ఏ పరిచర్యైనా సరే వాక్యం మొదలుకు పెట్టుకొని మందిరాన్ని మరి శుద్ధి చేసేంత వరకు కూడా ఏ పరిచర్యైనా కూడా ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దైవ సేవకులు ప్రార్థన చేసి మీ సాక్ష్యాన్ని బట్టి, మీలో ఉన్న ఆత్మ కార్యాలను బట్టి, మీలో ఉన్నటువంటి యొక్క ఆ వరాన్ని బట్టి మీకు ఆ బాధ్యతను అప్పగించేవారిగా ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి కదా. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకనే సంఘాల్లో ఎన్నో నష్టాలు ఈ దినాల్లో మనం చూస్తుంటున్నాం. మరొక విషయాన్ని చూసుకుందాం రండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో 36వ వచనం 37వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక అడునెను, అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. అతడు భూమి గలవాడైండి దానిని అమ్మి
దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాడు. ప్రియమైన సోదరులారా, ఈనాడు మనకు వచ్చినటువంటి ఎక్కువ సమస్యలు ఆస్తులను బట్టి వస్తుంటున్నాయి. మనం కట్టించుకున్న పెద్ద పెద్ద మందిరాలను బట్టి వస్తుంటున్నాయి. అందుకని ఆ దినాల్లో దైవజనుడు భగత్ సింగ్ గారు పెద్ద పెద్ద మందిరాలు కట్టించలేదు. ఆయన కేవలము రేకుల షెడ్లో, విస్తారమైనటువంటి రేకుల షెడ్లో పనిచేశారు కాబట్టి సమస్యలు లేవు ఆ దినాల్లో. ఈ దినాల్లో మనం చక్కగా బిల్డింగ్లు కట్టించుకుంటున్నాము, అపార్ట్మెంట్లాగా వాటిని నిర్మించుకుంటున్నాము. ఈ ఆస్తుల కొరకై శైతానుడు అనేకులు ప్రేరేపించేసేసి అనేకమైనటువంటి ఇబ్బందులు ఈనాడు మనము మన సంఘాల్లో చూస్తుంటున్నాం. అందుకని నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ బర్నబా తన యొక్క పొలాన్ని అమ్మివేసేసి అది తీసుకొచ్చి ఎవరో పెద్దల చేతిలోనో, ఎక్కడ ఉన్నటువంటి ఎవరో రెస్పాన్సిబుల్ బ్రదర్స్ చేతిలోనో, లేక అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల చేతిలో పెట్టడంలా. ఎందుకంటే 2 అధ్యాయంలోనే సంఘం ఎస్టాబ్లిష్ అయిపోయింది, 4 అధ్యాయంలో బాగా విస్తరిస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ వచ్చాడు. అని దీని అర్థమైందనగా అది ఏదైనా సరే మందిరానికి సంబంధించిన సమస్తమైనటువంటిది, అవి దస్తవేజులైనా లేక భూమి సంబంధమైనటువంటివి, బిల్డింగ్ సంబంధమైనటువంటివి, ఆస్తుల సంబంధమైనటువంటివి అన్నీ కూడా దైవ సేవకుల దగ్గర పెట్టాలి. దైవ సేవకులకి ఇవ్వాలి అవి. అది వాక్యానుసారమైన విషయం. సరే, వారు కానీ దానిని నమ్మకంగా యథార్థంగా వాడితే వారు ఆశీర్వదించబడతారు. వారు కానీ వాటిని నమ్మకంగా యథార్థంగా వాడపోతే వారు శపించబడతారు. దేవుడు వారి యొక్క పనిని ఆశీర్వదించడం, దేవుడు వారి పనిని లెక్కించడం, దేవుడు వారిని తొలగించేస్తాడు. పాత నిబంధన కాలంలో మరి సౌలు మాటం లేదని ఆయన తొలగించేసి దావీదుని పెట్టలేదా? అలాగే కొత్త నిబంధన కాలంలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, అర్థం చేసుకోరండి. ఆస్తుల కొరకై ఇప్పుడు చెప్తున్నా, మీరు చెప్పే మాటలు ఏంటంటే దేవుని సేవకులకు సంబంధం లేదు ఆస్తులు, ఈ బిల్డింగులతో దేవుని సేవకులు వాళ్ళకి సంబంధం లేదు, ఈ యొక్క మరి స్థలంతో దేవుని సేవకులకు సంబంధం లేదు. ఇలాంటివన్నీ చెప్పకూడదు. చాలా తప్పు విషయాలు అవన్నీ కూడా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. దైవ సేవకులు అంటే అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి వాడు, దాని కొరకే వాళ్ళు ఆశపడరు వాళ్ళు. కానీ దాన్ని ఎట్లా ఉపయోగించాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఉపయోగిస్తారు. భగత్ సింగ్ గారు అలాగే చేశారు కదా. ఆయనకి ఎంతో డబ్బు ఆయన దగ్గరికి వచ్చేది, ఎన్నో స్థలాలు ఆయన దగ్గరికి వచ్చేది. కానీ ఆయన దేనికి ఉపయోగించలేదు కదా. దేవుని యొక్క సేవ కొరకు, కాన్వొకేషన్ కొరకు, ప్రజల కొరకే దాన్ని వాడుతూ వచ్చాడు కదా. కాబట్టి ఈ సత్యాన్ని మీరు నేర్చుకోవాలని మరి ఒక విషయాన్ని మీ ఎదురు పెడుతూ ఉంటున్నాను. ఆస్తులు అనేటటువంటివి మావి అంటున్నారు ఈ రోజుల్లో సంఘస్థులు. చాలా తప్పు. చదవడాన్ని ఏది కాదు ఈ లోకంలో. మన ఆస్తి ఏదైనా ఉంటే పరలోకంలో ఉంటుంది. అది మనం ఏదో కూడుకోవడానికి ఒక స్థలం ఇచ్చాడు దేవుడు, ఏదో మన యొక్క కొంత ధనం వేసుకొని ఒక మందిరాన్ని అక్కడ కట్టుకున్నాము, అంతేకాని మరొకటి ఏం కాదు. అందుకని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ విషయంలో పొరపాటు చేయకుండా అది అపోస్తులకి అప్పగించండి. వారు ఏమైతే చెప్తారో మీరు కూడా జతపరివారిగా ఉండి నమ్మకంగా వాటిని ఉపయోగించుకోవడానికి మీరు దాని కొరకై ప్రయత్నం చేయండి. మరొక విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ ఒక మాటను మళ్ళీ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఈ మాట అన్నాడు. 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గల్తీ సంఘాలకు నియమించిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తాను వర్ధిన కొరకు తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరు యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేతి ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఆ మాట మీరు మర్చిపోతుంటున్నారు. పైన ఏమన్నాడంటే, నేను గలతీ సంఘాలకు నియమించిన ప్రకారం కానుకల విషయంలో పౌలే నిర్మిస్తున్నాడు. ఆ కానుకలు ఎలాగా, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, దేని కొరకు తీసుకోవాలి, దాన్ని ఎలాగా పెట్టాలి, ఎక్కడికి పంపించాలి, ఎవరి ద్వారా పంపించాలి అనేటటువంటిది దేవుని సేవకుని చేతిలోనే ఉంది. దైవ సేవకుల చేతిలో ఉండాలి ఈ విషయాలు. నేడు సేవకులు కూడా అమాయకులైపోతున్నాం మనం. మరి సంఘం ఏం చెప్పిందో అది చేయటం. ఎందుకంటే మనం ఏముందన్నా ఒక సంవత్సరం ఉంటామో తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా.
వాళ్ళే కదా ఇక్కడ పర్మనెంట్గా ఉండేది, ఎవరు పర్మనెంట్గా ఉండరు. నువ్వు అక్కడికి వెళ్ళింది జీతగాడిగా నువ్వు వెళ్ళాలా. ప్రపంచమంతా కూడా దైవ సేవకులకు ఇచ్చినటువంటిదే దేవుడు. ఇది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇది. ఏది మన సొంతం కాదు, అదే సమయంలో అంతా మనదే. ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఆ ఆస్తి ప్రభు మనకిచ్చినటువంటిదే, ఆ ఆత్మలు మనకిచ్చినటువంటివే, ఆ కానుకలు మనకిచ్చినటువంటివే, ఆ యొక్క ఆస్తులు మనకిచ్చినటువంటివే. అయితే వాటిని మనం సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి కానుకల విషయంలో ఈ దినాల్లో చాలామంది పొరపాటు చేస్తుంటున్నారు. సేవకునికి జీతం ఇచ్చేసేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఆ కానుకలు తీసుకొని వాళ్ళు లెక్కించుకుంటున్నారు, తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటున్నారు. ఆ తర్వాత వారు కొంత ఎవరిష్టం వచ్చినంతగా వాళ్ళు తీసేసుకొని కొంతమంది వాడుకుంటున్నారు. ఆ తర్వాత కొంత మరి రకరకాల ఈ దినాల్లో మనం చూస్తే పెద్ద సంఘాలు మరి కేసులు పెట్టుకోవడము, పోలీసు వారికి ఇవ్వడము, మరి కోర్టులకు ఇవ్వడము, రాజకీయ నాయకులకి ఇవ్వడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉండటం లేదా? సంఘాలు ఇలాంటివి మనం చేయకూడదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం అన్నిటిని విడిచిపెట్టి వచ్చామయ్యా, మళ్ళీ ఎందుకు మనం ఆ డబ్బు మనకు కావాలి? అది ప్రభు కొరకే మనం దాచిపెట్టాలా, ప్రభు పని కొరకే వాడాలి. అది అందుకొరకే మాట ఇక్కడ రాస్తున్నాడు, నేను దాన్ని నియమించే బాధ్యత నాది, దాన్ని వాడే బాధ్యత కూడా నాదే. అవసరమైతే మిమ్మల్ని నేను తీసుకుంటాను జతమని వారిగా చెప్తున్నాడు కదా. ఇక్కడ ఇన్ని సత్యాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ప్రియమైన సోదరులారా, దైవ సేవకులారా, పెద్దలు అనుకునేవారులారా, బాధ్యత కలిగినటువంటి సహోదరులారా, ఏం చేస్తాం వీటన్నిటిని బట్టి? ఇది దేవుని యొక్క వాక్యం కాదా? అందుకని మనం అర్థం చేసుకోలేకపోతున్నది ఏంటంటే, చాలామంది మరి ఈ విషయంలో పొరపాటు జరిగిపోతూ ఉంటున్నది. కానుక లెక్కించే విషయంలోనే సమస్యలన్నీ కూడా వస్తుంటున్నాయి. ఎవరు లెక్కించాలంటే దైవ సేవకులు అక్కడ ఉంటారు, నమ్మకమైనటువంటి వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఒకరిద్దరు ఆయనకు తోడుగా ఉంటారు. వారు చక్కగా లెక్కేసేసి ఎంత అవసరమో అంత అవసరం దైవ సేవకునికి, మిగతాదంతా తీసుకెళ్ళి బ్యాంకులోనో దాన్ని భద్రపరిచి, ఆ తర్వాత దేవుని యొక్క సేవా పరిచర్య కొరకై, మందిరాల కొరకై, మందిరంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, అనాథుల కొరకై, దిక్కులేని వారి కొరకై, విధవరాళ్ళ కొరకై, ఎంత సాధ్యమైతే అంత అన్ని విధాలుగా ఆ కానుకలను ఉపయోగించాలి. అది దేవుని యొక్క వాక్యం యొక్క సత్యం. అది మర్చిపోతే ఎలాగ ప్రియమైన సోదరుడా? అందుకనే ఈ యొక్క విషయాలు మీరు అర్థం చేసుకుంటారని భారంతో చెప్తూ ఉంటున్నాను. వీటన్నిటి కొరకై మనం కానీ పోరాడామంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అనవసరంగా ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అక్రమం చేయవారులారా అంటాడు. ఎందుకు అనిపించుకుందామయ్యా? దేని కొరకు మనం వచ్చాము? సేవకులైనటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు దయచేసి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తుంటున్నాం. మరొక విషయాన్ని మీకు తెలియచేయాలని కోరుతుంటున్నాను. ఈ దినాల్లో మరి దేవుని యొక్క సేవకులకు ట్రాన్స్ఫర్లు ఇస్తుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ అనే మాట ఉండదు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మత్తయి 13 ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు అనేకమైనవి ఇస్తానని అన్నాడు. మరొక మాట, ఎవరి సామర్థ్యం కొలది వారికి ఇస్తానని చెప్పేస్తున్నాడు. కానీ ప్రభు మనకు ఒక చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ఉంటే రెండో పెద్దది దేవుడు నీకు ఇస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది చాలా తప్పు, వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం. భక్సింగ్ గారు ఎవరిని ట్రాన్స్ఫర్ చేసేవారు కాదు, అవసరాన్ని బట్టి పంపించేవారు. పౌలు ఎలాగైతే తిమోతిని పంపించాడో, తీతును పంపించాడో, జత పనివారిని ఎలాగ పంపిస్తూ వచ్చాడో, దైవజన భక్సింగ్ గారు అక్కడ అవసరాన్ని బట్టి దైవసేవకులు పంపించారు. కానీ మరి గవర్నమెంట్ లాగా ట్రాన్స్ఫర్లు పెట్టి వాళ్ళని పంపించాల. ఈ దినాల్లో దైవ సేవకులకు ట్రాన్స్ఫర్ మీద ట్రాన్స్ఫర్. 6 నెలలు అక్కడ పనిచేయలేకపోతున్నారు, సంవత్సరం అక్కడ పనిచేయలేకపోతున్నారు. 3 సంవత్సరాలంటే చాలా కష్టమైపోతుంది. ముందుగానే అగ్రిమెంట్ రాయాలి. 3 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ ఉన్నదన్నా మరొక స్థలానికి నన్ను వేసేయండి అన్నా. ఎంత అసలు ఇది దైవవాక్యానుసారమైన దేవుని సంఘమేనా? జీవంగల దేవుని సంఘమేనా? ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిన మనం చేస్తుంటున్నాను. ట్రాన్స్ఫర్లు కాదు, కానీ మన సామర్థ్యము కొలది, మన సామర్థ్యము కొలది. నేను ఉన్నటువంటి స్థలంలో దాదాపుగా వ్యవసాయకులందరితో కలిసి పనిచేస్తూనే ఉన్నాను. ఎవరితో నాకు ఎలాంటి విరోధం లేదు. అందరు నన్ను ప్రేమిస్తారు, అందరు నన్ను గౌరవిస్తారు.
అందరూ నేను చెప్పినప్పుడు వారు వింటున్నారు, వారు చెప్పినప్పుడు నేను వింటున్నాను. వారు ఇక్కడికి రమ్మన్నప్పుడు వచ్చి నాకు పరిచయలో సహాయపడుతున్నారు. నన్ను పిలిచినప్పుడు నేను పరిచయం చేస్తున్నాను. 20 సంవత్సరాలుగా కష్టపడుతున్నాను అన్య జనాంగాల మధ్యలో. పౌలు వలె అద్దెంటిలో ఉండి పనిచేస్తూ వస్తుంటున్నాను. అనేకమైన నశించిపోయే ఆత్మల కొరకై విశ్వాసం మీద పనిచేస్తూ అనేక మంది విగ్రహారాధికులను ప్రభువై తిప్పడానికి కొరకై దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, అన్యజనులకు నేను వెలుగుగా ఉంచానని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ గుంటూరు పట్టణంలో దాదాపుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరుడా, ఎందుకని ట్రాన్స్ఫర్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేకపోయినారు అంటే ప్రభువు నన్ను ఇక్కడ పంపించాడు కాబట్టి. ప్రభువా, నేను విశ్వాసం మీద ఆధారపడి పనిచేస్తానని చెప్పాను. అలాగా సేవకులైనటువంటి మనం కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ట్రాన్స్ఫర్ చేయరు. సేవకులైన వారు కేవలం జీతం కొరకై ఇక్కడ ఉంటే 10,000 ఇస్తారు, ఆ సంఘాన్ని పోతే 30,000 ఇస్తారు, ఆ సంఘాన్ని పోతే 50,000 ఇస్తారు. ఈ విధానమే చూస్తున్నావు, కానీ ప్రభువు నీకు అప్పగించినటువంటి చిన్న పని అయినా సరే నమ్మకంగా చేయగలుగుతున్నావా? బడా నమ్మకమైన మనిషి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం అనిపించుకుంటామా మనం? అందుకని ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి దేవుని వాక్యానుసారం కావు. అవసరాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్థానాల్లో మనం నమ్మకం ఉండాలనేది మనం ఈ యొక్క బాధ్యతగా చూస్తూ ఉంటున్నాం. అందుకని ఈ విషయాలు అర్థం చేసుకుందాము. సంఘ క్రమాన్ని మనం పాటించుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని మనం కాయాలి. మనం కాయాలి, మందను మేపాలి, మనము లెక్కప్పగించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మాటలు వింటున్న మనం అందరం కూడా ప్రభుకు మనం లెక్కప్పగించాలి. అందుకని చివరికి ఒక్క మాట చదువుకుందాం, తర్వాత మనం ముగించేసుకుందాం. ఎఫెసీ రాష్ట్ర పత్రికలో లేక ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో ఒక మాట నేను చదువుతూ ఈ మాట చెప్పాడు. 3వ అధ్యాయం 16వ వచనం, ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి ఇప్పుడు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం అంటే మనం ఎలాగా ఉండాలా? ఏది చేసినా క్రమముగా ఉండాలి, అక్రమం చేయకూడదు, వాక్య క్రమంలో మనం ఉండాలి. కొంతమంది ఈ మధ్య కాలంలో సహోదరులు కూడా తప్పిపోతుంటున్నారు. అది చాలా తీవ్రమైనటువంటి విషయం. దయచేసి ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. సహోదరులారా, మరి దేవుడు మనము దైవ సేవకులతో కలిసి జత పనివారిగా పనిచేయటంలో తప్పలేదు, కానీ దానికి పోయి భిన్నమైనటువంటి కార్యాలు చేస్తే మీ ద్వారా సంఘానికి ఎంతో నష్టం వస్తుంది. మరి అవ్వ ద్వారా మరి ఆదాముకి ఎంత నష్టం రాలేదు, షారా ద్వారా అబ్రహాంకి ఎంత నష్టం రాలేదు, బిష్బా ద్వారా దావీదుకి ఎంత నష్టం రాలేదు. అలాంటి నష్టాలు ఎన్నో వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయాలు సహోదరులైన వారు మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా దేవుని వాక్య ప్రకారం ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నాం. చూడండి, మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం, స్త్రీలు సంఘములో మౌనం ఉండవలను, వారు లోబడవలసిందే కానీ మాట్లాడుటకు వారికి అధికారం సెలవలేదు. ఇలాగ ధర్మశాస్త్రం చెప్తున్నది, వారు ఏమైనా నేర్చుకుని కోరినలా ఎంట తమ తమ భర్తను అడుగవలను, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరందరూ కూడా నాకు సహోదరులే అయినప్పుడు కూడా మీ పరిధి మీరు దాటిపోతుంటున్నారు. అందువల్ల దేవుని యొక్క సంఘానికి ఎంతో నష్టం వస్తున్నది. ఏమిని దేవుని సేవకులు కలిసి జత పని వారిగా చేయండి. మరి ఎలాగా ప్రిస్కిల్లాకుల్లా పనిచేస్తూ వచ్చారో, ఎలాగా పెర్సిస్ అనేటటువంటి సహోదరి పనిచేస్తూ వచ్చారో, అలాగా అనేక మంది మరి దైవ సేవకులతో కలిసి మరి ఎలాగైతే మరి పనిచేస్తూ వచ్చారో అలాగా దైవ సేవకులతో కలిసి మీరు పనిచేయండి, అందులో తప్పులేదు. కానీ మీరే మరి నాయకురాళ్ళుగా వచ్చి మా మందిర విషయంలో మీరు మాట్లాడడము, సంఘ విషయాల్లో మీరు మాట్లాడము, మరి మీ యొక్క వయసును బట్టో లేక మీ అనుభవాన్ని బట్టో మరి దేనిని బట్టి ఇలా చేసుకుంటుందో తెలియటం లేదు. కానీ చాలా దుఃఖకరమైనటువంటి విషయం. దయచేసి సహోదరులు, సంఘ విషయాల్లో మీరు ఏమాత్రం కూడా జోక్యం కలుగు చేసుకోకూడదమ్మా. ప్రార్థన చేయండి, వెనకొండి భర్త దగ్గర నేర్చుకొని సలహాలు ఇవ్వండి. సంఘంలో మాట్లాడకూడదు, సంఘ విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా బయట మీరు కనపడకూడదు. అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి విషయాలన్నీ విన్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఇంకనేక విషయాలు ఉన్నాయి. సంఘ క్రమాన్ని గురించి చెప్పుకోవాలనుకుంటే ప్రభు సమయిస్తే మరికొన్ని విషయాలు చెప్తాము.
ప్రస్తుతం మన సంఘము మన దర్శనములు వెళ్తున్న సంఘాలన్నిటికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి ప్రభు దగ్గర విన్నపతోటి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. దయతోటి మీరందరూ కూడా కనికరి మరి అందరం కూడా కలిసి పనిచేద్దాం, వాక్యానుసారంగా పనిచేద్దాం. లోకంలో ఇప్పటికీ అబద్ధ బోధకులు ఎక్కువైపోయినారు. ఇక్కడ నుంచి అనేకులు వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతుంటున్నాయి. వారు రకరకాల ఆకర్షణ ద్వారా ఆకర్షిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ప్రభు మనకు అప్పగించిన మందల విషయంలో, మనకు అప్పగించినటువంటి విశ్వాసాల విషయంలో, మనకి అప్పగించిన పరిచయ విషయంలో మనం నమ్మకంగా కొనసాగుదాం. ప్రభా రీతిగా మనకు సహాయపడును గాక. ఏమైనా విషయాలు ఉంటే కింద మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అనుమానము సందేహాన్ని తప్పనిసరిగా తీరుస్తాను. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. ప్రేంగల మా పులవ తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేడు మీ సంఘాల్లో ఉన్న పరిస్థితిని చూసి ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు కూడా వెళుతుంటున్నాం. ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతుంటున్నాం. ప్రభా శత్రు సంఘాల్లో మా తండ్రి సమాధానం లేకుండా చేస్తున్నది, ఎంతో బాధ పెడుతున్నది, ఎంతో వేదన పెడుతుంటున్నది. దైవ సేవకులు మా ప్రభా వారి స్థాయి ఏదో తెలుసుకోలేకపోతుంటున్నారు. బాధ్యత గల సహోదరులు వారి స్థాయి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సహోదరులు వారి యొక్క పరిధి వాళ్ళు దాటుకొని వస్తూ ఉంటున్నారు. అయ్యా, ఈ విషయంలో కొన్ని విషయాలే ప్రభా రాత్రి మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ శ్రేష్టమైన మాటలు విన్న ప్రతి సేవకుడు, ప్రతి సహోదరి, ప్రతి పరిచారకుడు ప్రభువా దాని ప్రకారం జీవించడం ద్వారా, చేయడం ద్వారా మా తండ్రి సంఘం ఎంతో మా ప్రభా మహిమకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుండగా మీరే దర్శించి మీరే సహాయపరిస్థితిగా వేడుకుంటూ మీ దాసుని అభిషేకించి కొన్ని మాటలు చెప్పాను ప్రభా. నన్ను కూడా జ్ఞాపం చేసుకునే వృద్ధాప్యములో ప్రభా మా తండ్రి మేము ఒకప్పుడు ఒక శరీరంలో ఉన్నటువంటి వారమే కదా ప్రభువా. ఒక అవయవం బాధపడినప్పుడు రెండో అవయవం బాధపడకుండా ఉంటుందా? ఒక అవయవం సంతోషించినప్పుడు రెండో అవయవం సంతోషించకుండా ఉంటుందా? అందుకనే వేదనతోటి బాధతోటి ఈ మాటలు వారికి తెలియచెప్తూ ఉంటున్నాను. చెప్పడమే కాకుండా నేను కూడా నా యొక్క భాగంలో వారి కొరకై ప్రార్థన చేస్తూ ప్రభా ముందుకు ఇట్లో తోడైండి శాపంని దైవ సేవకులందరినీ జ్ఞాపం చేసుకోనండి. ముఖ్యంగా హెబ్రోను జ్ఞాపం చేసుకోనండి. హెబ్రోన్ సంబంధించిన ప్రపంచంలో ఉన్న బ్రాంచులన్నిటినీ జ్ఞాపం చేసుకోనండి. దైవజన భక్సింగ్ ద్వారా ఇచ్చినటువంటి దర్శనంలో చివరి వరకు కూడా ఆకాశము కలిగిన ఈ దర్శనానికి నేను అవిధేయుడు కాదని చెప్పిన రీతిగా ప్రభా చివరి వరకు ఆ దర్శనమే కొనసాగేదానికి సహాయం చేయమని వేడుకుంటూ నేను మా తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.